హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి సోషల్కి సంబంధించి లీక్ అండ్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెటల్స్ రీసైక్లబుల్, ఫోసిల్ ఫ్యూయల్స్ ఏంటి నాన్ రీసైక్లబుల్ అని పెట్టాలి. మళ్ళీ విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ కాటన్ గ్రోయింగ్, బ్లాక్ సాయిల్. అలాగే నెక్స్ట్, ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు ఏంటని అడిగాడు. షుగర్ ఆగ్రో బేస్డ్ సంబంధించిందే, రబ్బర్ ఆగ్రో బేస్డ్ సంబంధించింది, కాఫీ కూడా. సిమెంట్ కాదు, సి పెట్టాలి ఆన్సర్. సీక్రెట్ సొసైటీ బై మసిని, ఇక్కడ ఇంకో ఆన్సర్ ఉంటుంది, అది పెట్టాలి. నెక్స్ట్, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ వరల్డ్ వార్ 1914లో స్టార్ట్ అయింది. మళ్ళీ వాట్ ఈస్ ఫెడరలిజం అని అడిగాడు. మళ్ళీ మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అని అడిగాడు. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటని అడిగాడు. చూసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఇది వచ్చి సెక్షన్ 2. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్. చాలా ఈజీ. ఏ ఇండస్ట్రీస్ అయితే మినరల్ రిసోర్సెస్ కోసం వాటిపైన ఆధారపడతాయో అవి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. నేను సింపుల్గా చెప్పాలంటే, ఇండస్ట్రీస్ దట్ ఆర్ డిపెండ్ ఆన్ మినరల్ రిసోర్సెస్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ ఈజ్ కాల్డ్ మినరల్ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్స్ అయితే సిమెంట్, అల్యూమినియం, ఇంకా ఐరన్ అండ్ స్టీల్, కాపర్, ఇంకా ఇలాంటివి ఉంటాయి, అవి కూడా పెట్టాలి. ఎగ్జాంపుల్ జస్ట్ ఒకటి రాస్తే చాలు. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి, కమ్యూనికేషన్కి ఈ రెండు ఇంపార్టెంట్ ఎందుకు అని అడిగాడు. మళ్ళీ నేషనల్ ప్రెస్ గురించి, అదే ప్రింట్ ప్రెస్ గురించి అడిగాడు. నెక్స్ట్, ఫ్లోరా అండ్ ఫ్లోనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదే క్వశ్చన్ పడింది మీకు. అలా కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ ఎలా కన్జర్వ్ చేసేస్తున్నారని. నెక్స్ట్, సమ్ ఇండస్ట్రీస్ ఇన్ 19th century యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ ఓవర్ మిషన్స్. ప్రాధాన్యత చేతి పనికే ఇచ్చారు, మిషన్స్ కాదు. ఎందుకని అడిగాడు. అది మీరు చాలా ఈజీగా సొంతంగా కూడా రాయొచ్చేది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు మిషన్స్ కన్నా. మంచి అవుట్పుట్ వస్తుంది, ఇలా సొంతంగా రాసేయచ్చు. మళ్ళీ చూసుకోండి, ఇది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, రైట్. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మిగతా అన్ని ప్రభుత్వాల కంటే ఉత్తమమైనది, ప్రశంసించండి అని ఇచ్చాడు. దాని గురించి కూడా సొంతంగా రాయొచ్చు. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, మీరు అబ్జర్వ్ చేసిన ఎగ్జాంపుల్స్తో రాయొచ్చు. నెక్స్ట్, కన్జ్యూమర్ రైట్స్కి మీరు స్లోగన్స్ కానీ మీ హక్కులు ఏంటో రాయాలి, అంటే కన్జ్యూమర్ హక్కులు. మళ్ళీ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇంపార్టెంట్ ఏంటి. మళ్ళీ 4 ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ అని అడిగాడు. మళ్ళీ సాల్ట్ మార్చ్ గురించి అడిగాడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే చూసుకోండి, బాగా చెక్ చేసుకోండి. మీకు ఆన్సర్స్ సహా కావాలనుకుంటే ఆన్సర్స్ అని కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆన్సర్స్ నేను చెప్పేశాను, చూసుకోండి. మళ్ళీ వాల్యుయేట్ ది పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి, చూసుకోండి. ఇది అనమాట ఓవరాల్గా పేపరు. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే జాయిన్ అయిపోండి. గుర్తుపెట్టుకోండి, సెట్ 1 పేపర్ మాత్రమే.